కలియుగంలో అంత సులభంగా వస్తుంది ధర్మానికి కట్టుబడి నిలబడగలిగితే. మరి అది పోవట్లా. పైగా ఆ యుగానికి తాను ఆధ్యక్షం వహించి నడిపించవలసిన కలిపురుషుణ్ణి పరమేశ్వరుడే చంపేస్తే ఇంకా అర్థం ఎక్కడుంది? మరి అందరూ పాపజీవనంలో పడిపోతుంటే, ఆచార సంప్రదాయములన్నీ మంట కలిసిపోతుంటే ఆయన అలా చూస్తూ నిలబడితే ఉపయోగం ఏముంది? మరి ఎందుకు వచ్చినట్టు అవతారం? ఎందుకు ఆ భంగిమ పట్టినట్టు? వ్యాసుడు ఒక మాట అన్నారు, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అన్నాడు వెంకటేశ్వరుడు గురించి. నకృతం దైవ సంఘైశ్చ, అలా ఉండమని ఎవరైనా దేవతలు అడిగారని మీరు అనుకుంటున్నారేమో. ఎవరైనా ఋషులు కానీ భక్తులు కానీ మహాత్ములు కానీ మీరు ఈ భంగిమలో నిలబడండి అని అడిగారు అనుకుంటున్నారేమో. ఎందుకనంటే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తేన ఆయనే చెప్పాడు. నన్ను ఒక స్థూలమైనటువంటి స్వరూపంతో ఇలా చూడకుండా ఉండలేనని ఆర్తి చెందినటువంటి భాగవతుల యొక్క హృదయాన్ని అనుసరించి ఆ రూపంతో నేను